చెప్దాం అనుకున్నానండి. మరి సాక్ష్యం అంటే మా జీవితంలో మా అమ్మ, నాన్న, నేను, మా అక్క ఇప్పటిదాకా బతుకున్నాం అంటే అదే పెద్ద సాక్ష్యం. ఎందుకంటే మా అమ్మమ్మ అనేది లేకపోతే నిజంగా మా నాన్న నేను అసలు మేము ఎవరు ఉండకూడదు. ఎందుకంటే అలాగున్నాం. ఈ నలుగురం కూడా అమ్మ ద్వారా ఉంటున్నాం అనేది అది నిజం. ఎంతమంది ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఒప్పుకోలేకపోయినా నేనైతే ఒప్పుకుంటాను. అదే నా గురించి ఏం చెప్పక్కర్లేదండి, అంతా మా అమ్మమ్మ చెప్తారు. అయితే ఈ రెండు రోజుల్లో జరిగిన పెద్ద రాశి ఏంటంటే మా డాడీ మొన్న ఒకసారి ఒకరికి హెల్ప్ చేద్దామని వెళ్ళారు. అక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు తనది. అయితే నుంచి లారీ క్యాబిన్లో సీలింగ్ వర్క్ చేస్తుండగా తనకు హెల్ప్ చేద్దామని వెళ్తే చూపుడు వేలు మీద మొత్తం చర్మం అంతా పోయింది. ఏదంటే అసలు ఎవరికీ చెప్పలేదు. నాకు ఫోన్ చేశారు, కాకపోతే ఏం చెప్పకుండా మామూలు ఫోన్ పెట్టారు. సాయంత్రం వెళ్ళి చూస్తే మామూలు ఫస్ట్ ఎయిడ్ చేసి ఉంది. అయితే నుంచి ఏం కావాలని చెప్పి చూస్తే తర్వాత రోజు ఓపెన్ చేసి చూసారండి మా అమ్మలు. అది కూడా నేను డైరెక్ట్ చూడలేదు, ఫోటో చూశాను. దాని మొన్న చర్మం అంతా పోయింది. కొంచెం అది క్యూర్ అయ్యేలాగా, అంతేకాకుండా మా అమ్మమ్మ చెప్పినట్టే కొంచెం డాడీ ఇంకా మారి సన్నిధికి వచ్చేలా చేయించమని ప్రార్థన చేయమని, అంతేకాకుండా మా అక్క నేను ఇంకా సన్నిధిలో ఎదగడానికి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. సాక్షి దేవుడి గురించి.